గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం. మిత్రమా, సమయం నీకోసం ఆగదు. నువ్వు భయపడుతున్నావు కాబట్టి జీవితం పాస్ అవ్వదు. ఈరోజు నువ్వు వేస్ట్ చేసిన ప్రతి సెకండ్కు రేపు నువ్వే మూల్యం చెల్లించాలి. నీ సమయాన్ని నువ్వే విలువ ఇవ్వకపోతే ఈ ప్రపంచం నీకు విలువ ఇవ్వదు. ఇప్పుడు నువ్వు లేచి నిలబడే టైం. నువ్వు మెచ్చుకునే ప్రతి విజయవంతుడు ఒక కామన్ సీక్రెట్ పాటిస్తారు. వాళ్ళు పెర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చెయ్యరు. మిగతా వాళ్ళు ఆలోచించే సమయంలో వాళ్ళు పనిలో నిమగ్నమై ఉంటారు. మిగతా వాళ్ళు సాకులు చెప్పే సమయంలో వాళ్ళు సృష్టిస్తారు. సమయం వాళ్ళ చేతిలో ఒక ఆయుధం. దాన్ని దెబ్బతీసేలా వాడతారు. నిజంగా ఎక్కువ బాధ పెట్టేది ఏంటో తెలుసా? ఓటమి కాదు, తిరస్కరణ కాదు, మనమే మన సామర్థ్యాన్ని వృధా చేసుకున్నామని పశ్చాత్తాపం. భవిష్యత్తులో ఉన్న నువ్వు నిన్ను చూస్తోంది. ఆ నిన్ను నిరాశపరచుకు. జీవితం నీకు కొన్ని ఉదయాలను మాత్రమే ఇస్తుంది, కొన్ని అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఎన్ని మిగిలి ఉన్నాయో కూడా నీకు తెలీదు. అయితే ఎందుకు ఒక్కరోజైనా నీ పూర్తి సామర్థ్యం కన్నా తక్కువగా బ్రతుకుతున్నావు? నీకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం గంటలు వృధా చెయ్యొద్దు. నీ శక్తిని హరించే అలవాట్ల మీద రోజులు పోగొట్టొద్దు. ఇతరుల మెప్పు కోసం సంవత్సరాలు వదులుకోవద్దు. ఫోన్ స్క్రోల్ చేస్తూ నీ జీవితం వృధా చేయడానికి నువ్వు పుట్టలేదు. నీ జీవితం సృష్టించుకోవడానికే నువ్వు పుట్టావు. చిన్నదిగా మొదలుపెట్టు. భయమున్నా మొదలుపెట్టు. ఏమున్నదో దానితోనే మొదలుపెట్టు. కానీ ఈరోజే మొదలుపెట్టు. క్రమశిక్షణ అనేది పుట్టుకతో వచ్చే ప్రతిభ కాదు. ప్రతి ఉదయం నువ్వు తీసుకునే నిర్ణయం. నువ్వు బలంగా సంకల్పిస్తే ప్రపంచం స్పందిస్తుంది. అవకాశాలు కనిపిస్తాయి. వాళ్ళు నిన్ను గుర్తించడం మొదలు పెడతారు. తలుపులు తెరుచుకుంటాయి. నీ సమయాన్ని సరిగ్గా వాడే సెకనే నీ మొత్తం జీవితం మారడం మొదలవుతుంది. ఈరోజు నిన్ను నువ్వే ఎంచుకో. నీ సమయాన్ని నీ ప్రాణంలాగా కాపాడుకో. ఎందుకంటే అదే నిజమైన జీవితం. ప్రతి సెకండ్ ఒక విత్తనం. ఇప్పుడు నువ్వు ఏం నాటితే రేపు అదే నీ భవిష్యత్తు అవుతుంది. సమయం వృధా చెయ్యొద్దు. నీ భవిష్యత్తును నీ చేత్తో నిర్మించుకో. నా ఈ మాటలు మీ మనసును కాస్తైనా హత్తుకుంటే ఐ కనెక్టెడ్ విత్ యువర్ థాట్స్ అని కామెంట్ చేయండి. మీ స్పందన కోసం ఎదురు చూస్తూ ఉంటా.